హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాము రాజారాణి టెంపుల్. ఇది వచ్చేసి 11th to 12th సెంచరీ మధ్యలోదండి. ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం ఏఎస్ఏ వాళ్ళే చూసుకుంటున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈచ్ వన్ 25 రూపీస్ టికెట్ అండి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ స్కానింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే కొంచెం కొత్తగా ట్రై చేసాము. ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. ఇక్కడ మేము వచ్చేసి భువనేశ్వర్లో ఉంటున్నాము. ఇక్కడ టెంపుల్స్కి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పటి టెంపుల్స్ అయితే ఒకటి కూడా లేవు. 11th సెంచరీ 12th సెంచరీ టెంపుల్స్ ఉన్నాయి. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము. ఫ్యూచర్లో మేము ఇక్కడ నుండి షిఫ్ట్ అయినా ఇవన్నీ చూసుకున్నప్పుడు మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుండి ఎవ్రీ వీక్ ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇప్పుడు మా పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు. పెద్ద పెరిగిన తర్వాత కూడా చూసుకుంటే ఇదంతా తిరిగినట్టు వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా అని చెప్పి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. అట్లాగే ఎవరైనా కొత్తగా భువనేశ్వర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఏదైనా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ టెంపుల్స్ అన్ని చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే ఫ్లవర్సే కానీ గార్డెనింగ్ గ్రాసే కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఒక 5-6 సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎప్పుడు ఉంటారు. అక్కడ టెంపుల్ ఉంటుందండి. ఎక్కడ కూడా ఒక చిన్న చిత్తు పేపర్ కూడా లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వస్తే ఒక 100 మీటర్స్ దూరంలో టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 25 రూపీస్. ఈచ్ వన్ 25 రూపీస్. అంతకుముందు 50 రూపీస్ ఉండాలంటే ఇప్పుడైతే 25 రూపీస్ ఉంది. ఒకవేళ మనీ తెచ్చుకోలేకపోయినా కానీ నో ప్రాబ్లం అండి, స్కానింగ్ సిస్టమ్ కూడా ఉంది. భువనేశ్వర్ అంటే చాలా మందికి ఏమని తెలుసు, టెంపుల్ సిటీ అని తెలుసు. ఎందుకంటే 10th సెంచరీ 11th సెంచరీ 12th సెంచరీ అప్పటి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి భువనేశ్వర్ అయితే చాలా ఫేమస్ అయింది టెంపుల్స్లో. సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. ఇది వచ్చేసి 11th సెంచరీ రాజారాణి టెంపుల్. మీకు ఆల్రెడీ ఆ స్ట్రక్చర్ అవన్నీ చూస్తే తెలుస్తుంది కదా. 11th సెంచరీ. ఆ స్టోన్ కూడా అంటే మామూలు స్టోన్ కాదండి, రెడ్ కలర్ స్టోన్. నేను మీకు దగ్గరగా తీసుకెళ్ళి కూడా చూపిస్తాను స్టోన్ ఎట్లా ఉంటుంది అదేంటని చెప్పి. ఇది మనకు పూరి జగన్నాథ్ అందరికి ఐడియా ఉంటుంది కదా. చార్ధామ్లో ఒకటైన పూరి జగన్నాథ్ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. సో అదే ఇది ఒకటే ఏజ్ అప్పటిదంట, 11th సెంచరీ ఇది. అలాగే కొంచెం కట్టడం కూడా సేమే ఉంటుంది. మీరు గోపురం చూస్తే ఆల్రెడీ అర్థం చేసుకోవచ్చు, చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా మీకు దగ్గర నుంచి చూపిస్తాను లోపల టెంపుల్లో ఎట్లుంది, బయట ఎట్లుంది అనేది చెప్పి ఒకసారి క్లియర్గా చూద్దాం. కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే ఈ ఒక్క టెంపుల్ అనే కాదు, భువనేశ్వర్లో మీరు ఏ టెంపుల్ అబ్జర్వ్ చేసినా నీట్గా ఉంటుంది. చుట్టూ గార్డెనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇదంతా చుట్టూరు గార్డెనే ఉంటుంది. చూపించు, అక్కడ చుట్టూ మొత్తం గార్డెన్ ఉంటుంది. ఈజీగా 4 to 5 సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎప్పుడు ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఇబ్బంది కూడా ఏముండదండి. వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి ఇవన్నీ కావాలి కదా. అంటే ఎక్కడైనా దూరం నుండి వస్తూ ఉంటారు. పూరి జగన్నాథ్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు. ఆ పూరి జగన్నాథ్ వచ్చిన వాళ్ళు భువనేశ్వర్లో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయాలంటే ఇక్కడ ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. రాజారాణి, లింగరాజస్వామి, ఇంకా బసకరేశ్వర, ఇంకా మేఘేశ్వర స్వామి, ఇంకా చాలా ముక్తేశ్వర టెంపుల్స్, చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి చూద్దాము. ఇంకా మీరు అనుకోవచ్చు, అంటే ఎందుకు ఈ వీడియో షూట్ చేస్తుంది, మాకు అవసరమా అని చెప్పి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇట్లాంటి టెంపుల్స్ చూడాలని. అట్లాంటి వాళ్ళకు ఈ వీడియో ద్వారా చూపించినట్లు ఉంటుంది. అలాగే మేము ఫ్యూచర్లో ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయినా కానీ మా పిల్లలు అయితే ఇప్పుడు చిన్నగా ఉన్నారు కదా, పెద్దగా అయిన తర్వాత ఇదంతా చూసుకున్నప్పుడు మేము ఇదంతా వెళ్ళామా తిరిగామా అని చెప్పి వాళ్ళకు ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి వీడియోస్ అన్నీ షూట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి దగ్గర నుండి చూద్దాం ఏది ఎట్లా ఉందని చెప్పి. చెప్పు, ఇక్కడ శివుడు అన్నారు, శివుడు అంటారు. నేను ఫస్ట్లో షాక్ అయ్యాను, ఏంటి శివుడు కదా అందరూ శివుడు అంటున్నారు ఏంటని చెప్పి షాక్ అయ్యాను. కాకపోతే వీళ్ళకు మన ఏంటి అలాగా వీళ్ళకు వా అనే అక్షరం ఉండదంట, బా అనే అక్షరం ఉంటుందంట. సో శివుడు అని అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన సావిత్రి అంటాం కదా, ఇక్కడ సావిత్రి అంటారు. టెంపుల్ అంటే నేను ఒక దగ్గర చూసాను, షాప్ పేరు సావిత్రి కాకుండా సావిత్రి అని ఉంది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఇంకా అన్నీ అట్లే శివుడు, వినయ్ అన్నారు, బినయ్, ఇట్లా వాను బాగా పలుకుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండి. ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 18 మీటర్స్. ఈ టెంపుల్ని రాజారాణి టెంపుల్ అని ఎందుకంటారంటే ఎరుపు అండ్ పసుపు రాళ్ళతో ఉంది కాబట్టి
ఇక్కడ ప్లేస్లో వీటిని రాజారాణి అంటారట, అందుకోసమే ఈ టెంపుల్కి రాజారాణి అనే పేరు వచ్చింది. అలాగే టెంపుల్లో ఎట్లాంటి విగ్రహం ఉండదండి. సో అందుకోసం అని చెప్పి ఇది ఒక శివాలయం లాగా గుర్తించారంట. ఎందుకంటే దీన్ని కట్టడం అట్లా ఉందని చెప్పి దీన్ని ఒక శివాలయం లాగా అన్నారంట. అంతకుముందు దీన్ని ఇంద్రేశ్వర ఆలయం అని పిలిచేవారంట. అట్లాగే దీనిపైన ఉన్న శృంగారం లాంటి అన్ని భంగిమలు అవన్నీ చూసి దీన్ని లవ్ టెంపుల్, ప్రేమాలయం అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు. ఇంకా ఇది ఒక పంచరథం లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడున్న వాస్తు ప్రకారం చాలా బాగా కట్టారంటండి. అంటే పంచరథం లాగా ఉంటుంది. మీరు ముందు చూస్తున్నట్లయితే ఒక రథం లాగా వెనకాల టెంపుల్ లాగా ఉంటుంది. ముందు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పైన సింహం ఉంటుంది. ముందు కూడా మనకి నాగబంధాలతో సింహద్వారంతో మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. పైన మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 4 పక్కల ఆడవాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క దానికి ప్రతీకగా ఉంటారంట అండి. ఒక చెట్టును పట్టుకున్నట్లు, బిడ్డని ఆడిస్తున్నట్లు, బర్డ్స్కి అంటే ఫీడ్ చేస్తున్నట్లు ఒక్కొక్క భంగిమలో కూర్చొని ఉంటారంట. కాకపోతే మనకి కింద నుండి చూస్తే అంత ఎగ్జాక్ట్గా అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భంగిమ అనేది మనకి ఒక్కొక్క దాన్ని అంటే ఇండికేట్ చేస్తూ ఉంటుందంట. సో అదండి ఈ టెంపుల్ గురించి అయితే. మీరు ఇంకా నేను మొత్తం క్లియర్గా చూపించాను, చూడండి. వచ్చేసి టెంపుల్ అండి, మనం ఎంటర్ అయ్యాం కదా, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ అన్ని బ్రేక్ అయిపోయాయి. ఇది వచ్చేసి సింహద్వారం టైప్లో ఉంది. ఇక్కడ కూడా అన్ని బ్రేక్ అయిపోయాయి. నేను ఇక్కడ మాట్లాడితే లోపల రీసౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రీసౌండ్ ఎట్లా వస్తుంది అనేది. చిన్నగా మాట్లాడితే చాలా పెద్దగా రీసౌండ్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ చూడండి పిల్లర్స్, స్టోన్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్, రెడ్ అండ్ ఎల్లో స్టోన్ కాబట్టి రాజారాణి టెంపుల్ అన్నారంట. ఇది వచ్చేసి రెడ్ కలర్ స్టోన్, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి టెంపుల్ చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ దేవుడు లేడు. ఇదే ఇది గుడి ప్రత్యేకత. దేవుడి కొంచెం భయంగానే ఉంది, లోపలికి వస్తూ ఉంటే ఏదో గుహలోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. టెంపుల్ మొత్తం వ్యూ అండి. లోపల అక్కడ ఉండేవాడంట దేవుడు, కాకపోతే ఇప్పుడు లేడు. సో ఎందుకు తీసేశారో కూడా రీజన్ తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు అక్కడ నుండి చూపించాను, సింహాలు పగిలిపోయాయి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ స్టోన్ చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది. నేనైతే మీకు బయట వ్యూ చూపిస్తున్నానండి టెంపుల్. అప్పట్లో టెంపుల్స్కి ప్రత్యేకత ఏంటంటే అంటే దీనిపైన ఉన్న పిక్చర్స్ అనేవి దేన్నో ఒకదాన్ని అంటే మనకు చూపిస్తాయని చెప్తారు కదా. ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అంటే చాలా వరకు అసలు పాడైపోయాయండి. 11th సెంచరీ అంటే 1000 సంవత్సరాల క్రితం గుడి కాబట్టి ఇట్లే అవుతుంది కదా. రాను మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ వచ్చేసి గుర్రం పైన వెళ్తున్నట్లుంది. ఆ పక్కన వచ్చేసి ఒక అమ్మాయి అందంగా నాట్యం చేస్తున్నట్లుంది. కాకపోతే పాపం తల పగిలిపోయింది. అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క పిక్చర్ లాగా ఉంది, అక్కడ కూడా పగిలిపోయింది. ఇంకా మీరు పైన కూడా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా నీట్గా, అసలు ఎంత క్లియర్గా, మెస్సీగా లేకుండా చాలా క్లియర్గా కట్టారు. అంటే ఆ రాయితో కూడా అంత క్లియర్గా చేశారు. కాకపోతే రాను రాను అదైతే అసలు పగిలిపోతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇది కూడా పోతుందేమో అన్నట్లుగా అవుతుంది. మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ తల అయితే పగిలిపోయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఒక చిన్న తలకాయ ఉంది, చూస్తున్నారు కదా. తలకాయతో ఇట్లా పెట్టారు. కొంచెం ఇక్కడ పీజియన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, అందుకోసమే అంత నీట్గా ఇక్కడైతే లేదు. మీరు ప్రతి ఒక్క దాంట్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇగో గుర్రాల పైన వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆమె కూర్చుంది, ఇక్కడ ఒక ఆమె కూర్చుంది, ఇక్కడ అమ్మాయి ఆర్ సంథింగ్ నిల్చొని ఉన్నారు. సో టెంపుల్ టాప్ వ్యూ చూద్దాం ఒకసారి. మనకి పూరి జగన్నాథ్ గోపురం కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది కదా. అక్కడ వచ్చేసి అక్కడ ఒక చిన్న గోపురం టైప్లో ఉంది. అక్కడ పైన ఒక దేవతా విగ్రహం కనిపిస్తుంది పైన. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన తలలాగా కనిపిస్తూ ఉంది. నేనైతే నాకు తెలిసినంతలో బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే మీకు అర్థమవుతుందో లేదో. ఇంకా ఇందులో చెప్పాను కదా, దేవుడైతే లేడు. దేవుడు ఏమయ్యాడో తర్వాత అంటే ఎవరినైనా అడిగి లేకపోతే కనుక్కొని
తర్వాత వ్లాగ్స్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ మీరు పైన కూడా అబ్జర్వ్ చేయండి, అక్కడ గుర్రం చూస్తున్నారు కదా, అక్కడ ఒక అమ్మాయి, ఒక ఆమె చూడండి తల నరికి చేతిలో పట్టుకుంది. ఇక్కడ పడుకొని ఒక ఆమె ఉంది. ఇట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఈ స్టోన్ అయితే రెడ్ కలర్ స్టోన్. ఇక్కడ వచ్చేసి ఒక ఆమె కూర్చొని ఉంది. ఐ థింక్ ఈమె ప్రెగ్నెంట్ లాగా అనిపిస్తూ ఉంది, కొంచెం పొట్ట పెద్దగా ఉంది కదా. కొందరికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇట్లాంటి కట్టడాలు చూడడం. అంటే అలా దేవుడు ఉన్నా లేకపోయినా, అంటే అప్పటి వాళ్ళ కళా నైపుణ్యం అంటారు చూడండి, అది చూడడానికైనా మనం ఇట్లాంటి టెంపుల్స్ తప్పకుండా విజిట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేము చేస్తూ ఉంది. చాలా వరకు ఇట్లా తల అవన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఇంకా భువనేశ్వర్లో ఇట్లాంటి టెంపుల్స్ అయితే ఒక 700 టెంపుల్స్ వరకు ఉన్నాయంట అండి. మేము అందులో అంతా కొడితే ఒక 20-30 తిరిగినట్టు, 20-30 కూడా తిరిగినామో లేదో. ఇట్లాంటి టెంపుల్స్ కొంచెం తక్కువే కదా. నాకు తెలిసి ఏంటి, మన వరంగల్ ఉంటుంది కదండి, వరంగల్ కిల్లా ఒకటి ఇట్లాంటి టైప్లోనే ఉంటుంది. అట్లాగే రామప్ప టెంపుల్స్ ఇట్లా కొన్ని అయితే ఉన్నాయండి. ఎనగందుల కిల్లా ఉంది మాకు కరీంనగర్ దగ్గరలో. సో నేనైతే చాలా తక్కువ వెళ్ళాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఇట్లాంటి టెంపుల్సే. అంటే మనం ఎక్కువ తిరగడానికి ఏం లేవు టెంపుల్స్ తప్ప. చెప్తున్నాను కదా 700 టెంపుల్స్ వరకు ఉన్నాయంట ఇట్లాంటివి. ఇంకా లోపల భూమి లోపల 1000 టెంపుల్స్ ఉండేనంట, అన్ని భూమి లోపల కలిసిపోయాయంట. ఆ కలిసిపోగా మిగిలిన టెంపుల్సే 700 టెంపుల్స్ వరకు ఉన్నాయంట. సో చూద్దాం మేము ఎన్ని తిరుగుతామో, ఎంతవరకు సాధ్యం అవుతుందో. గార్డెన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ January 18 to 20 వరకు అయితే మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుందండి. మేము మొన్న వచ్చాము, 2 days మ్యూజిక్ ఫెస్టివల్ ఉండే. అంటే మన ఇండియాలో ఉన్న మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి గార్డెన్, అక్కడ నుండి ఇక్కడ లాస్ట్ వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చి కూర్చోవడానికి కానీ పిల్లలు ఆడిపించడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా నీట్గా బాగుంది. కాకపోతే టెంపుల్ దగ్గరే కొంచెం పీజియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పీజియన్స్కి ఎవరమైతే ఏం చేయలేం కదా. సో ఇదండి టెంపుల్. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మేము రాజారాణి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ప్రతి వీక్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమైనా నేను మర్చిపోయినా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే సజెషన్స్ ఇవ్వండి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం మీరైతే సజెషన్స్ ఇవ్వండి.